గైస్, ప్రజెంట్ జియో పాలిటిక్స్ పీక్స్లో ఉన్నాయి. ఇరాన్, అమెరికా, రష్యా, యూక్రెయిన్ అండ్ ఇజ్రాయిల్ ఈ దేశాల మధ్య జరుగుతున్న విషయాలు, పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఎందుకో న్యూక్లియర్ వార్ త్వరలో రాబోతుంది అనిపిస్తుంది. అండ్ ఆ న్యూక్లియర్ వార్ ఒక అతిపెద్ద వరల్డ్ వార్ 3గా మారే అవకాశం కూడా ఉంది. నేను ఈ విషయాన్ని ఊరికే చెప్పట్లేదు, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా మనం ఒక వీడియోలో డిస్కస్ చేశాము. ట్రంప్ని ఇరాన్ చంపేయాలి అని ట్రై చేసింది. ఇరాన్ ప్రజలు డెత్ టు అమెరికా అంటూ నినాదాలు చేస్తున్నారు. అండ్ ఇరాన్లో ఉన్న రాడికల్ ఆర్మీ ఐఆర్జీసీ ట్రంప్ను ఎలాగైనా చంపాలి అని కుట్రలు చేస్తుంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో సాధారణ వ్యక్తులు కాదు, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మోసాద్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసి ట్రంప్కు చెప్పింది. ట్రంప్కు ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు అంటే, రీసెంట్గా ట్రంప్ నాటో మీటింగ్ కోసం టర్కీకి వచ్చారు. సాధారణంగా ఇరాన్ దగ్గర డైరెక్ట్గా అమెరికా పైన మిసైల్స్ వేసేంత టెక్నాలజీ లేదు. అమెరికా ఇరాన్కి చాలా దూరంలో ఉంటుంది. కానీ నాటో మీటింగ్ కోసం ట్రంప్ టర్కీకి వచ్చాడు. అయితే టర్కీ ఇరాన్ మిసైల్ రేంజ్లో ఉంటుంది. అందుకే మోసాద్ ముందుగానే ట్రంప్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి, టర్కీ ఇరాన్ మిసైల్ రేంజ్లో ఉంటుంది అండ్ మిమ్మల్ని చంపడానికి ఇరాన్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది అని క్లియర్గా చెప్పారు. దానికి ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా? నన్ను ఒకవేళ ఇరాన్ ఏదైనా చేస్తే నేను మీకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, ఇరాన్ని బూడిద చెయ్యండి. ఇరాన్ పైన ఎంతగా బాంబులు వేస్తారు అంటే ఆ దేశంలో ఎవరు మిగలకూడదు అని క్లియర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ ట్రంప్ను టార్గెట్ చేసింది. కానీ రీసెంట్గా ట్రంప్కు ఎంతో క్లోజ్ అయిన లిండ్సీ గ్రామ్ అనుమానాస్పదంగా మరణించారు. ఈ లిండ్సీ గ్రామ్ ప్రెసిడెంట్ ట్రంప్ అండర్లో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ఒక రకంగా ఇతన్ని ట్రంప్ బ్రెయిన్ అనొచ్చు, ఎందుకంటే ఇతను చెప్పిన ప్రతి విషయాన్ని ట్రంప్ ఖచ్చితంగా చేస్తాడు. ఇతను ట్రంప్కు ఏ టైంలో అయినా ఫోన్ చేసి మాట్లాడే పర్మిషన్ కలిగిన ఏకైక వ్యక్తి. అయితే ఇతన్ని రష్యా అండ్ ఇరాన్ రెండు ఎప్పటి నుంచో ఎలిమినేట్ చేయాలి అని చూస్తున్నాయి. జస్ట్ ఒక 2 రోజుల క్రితమే అమెరికాలోని కొంతమంది లీడర్ల ఫొటోస్తో వాళ్ళను ఎలిమినేట్ చేయాల్సిందిగా ఇరాన్లో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది జరిగిన ఒక రోజు తర్వాతే లిండ్సీ గ్రామ్ అనుమానాస్పదంగా మరణించాడు. అమెరికన్ పోలీసులు చెప్పేది ఏమిటంటే ఇతనికి స్ట్రోక్ వచ్చింది అని, అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అని చెప్తున్నారు. కానీ ఇతను జస్ట్ చనిపోయే ఒక రోజు ముందు యూక్రెయిన్ టూర్లో ఉన్నాడు. యూక్రెయిన్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర నిలబడి రష్యా, మన ఇండియా, బ్రెజిల్ అండ్ చైనాకి వార్నింగ్ ఇచ్చాడు. ఈ లిండ్సీ గ్రామ్ ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అంటే ప్రజెంట్ అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ఒక రకంగా ఇతనే కారణం. విషయం ఏమిటంటే ఇతను ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్గా ఉండే మనిషి. మొదట్లో ట్రంప్ ఇరాన్ పైన యుద్ధానికి ఒప్పుకోలేదు. కానీ మనకు ఇజ్రాయెల్ చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్కి ప్రాబ్లం వస్తే రేపు మనకు అదే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పైన యుద్ధం చేయాల్సిందిగా ట్రంప్ను కన్విన్స్ చేసిన వ్యక్తి ఈ లిండ్సీ గ్రామ్. అండ్ ఇప్పుడు ఇరాన్లో వేల మంది చనిపోవడానికి, సుప్రీం లీడర్ అలీ ఖమీనీ చనిపోవడానికి ఇండైరెక్ట్గా ఇతనే కారణం. అంతేకాదు, ఇతను ఒకసారి మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఎలాగైతే జపాన్ పైన న్యూక్లియర్ బాంబులు వేసి ఆ దేశంతో యుద్ధాన్ని పర్మనెంట్గా ఎండ్ చేసిందో సేమ్ అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ పైన న్యూక్లియర్ బాంబులు వేసినా తప్పు లేదు అంటూ మాట్లాడాడు. దీన్ని బట్టి ఇతను ఇజ్రాయెల్కి ఎంత పెద్ద సపోర్టరో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇరాన్ ప్రజలు ఇతన్ని ఏమాత్రం ఇష్టపడరు. We decided to end the war by bombing Hiroshima and Nagasaki with nuclear weapons. That was the right decision. Give Israel the bombs they need to end the war they can't afford to lose and work with them to minimize casualties. Can I say this? Why is it okay for America to drop 2 nuclear bombs on Hiroshima and Nagasaki to end their existential threat war? Why was it okay for us to do that? I thought it was okay. To Israel, do whatever you have to do to survive as a Jewish state. ఇరాన్ ట్రంప్ను చంపాలి అని చూసింది, అది నిజం. ట్రంప్తో పాటు ఈ లిండ్సీ గ్రామ్ కూడా ఇరాన్ టార్గెట్లో ఉన్నాడు. అందుకే ఈ లిండ్సీ గ్రామ్ చనిపోయాడని తెలిసి ఇరాన్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఇరాన్లోని మీడియా ఛానల్ వాళ్ళు న్యూస్ చదివేటప్పుడు ఇతను చనిపోయాడు అనే న్యూస్ని మల్టిపుల్ టైం చదివారు. ఒకసారి లిండ్సీ గ్రామ్ చనిపోయాడు అనే న్యూస్ని చెబుతూ ఇది ఇరాన్ ప్రజలకు ఎంతో శుభవార్త, దీన్ని మళ్ళీ చదువుతాను అంటూ వన్స్ మోర్ అనేలాగా ఆ న్యూస్ని మల్టిపుల్ టైం చదివి ఇరాన్ ప్రజలు అండ్ గవర్నమెంట్ సంబరాలు చేసుకుంటుంది. همیشه همراه شبکه خبر سلام وقتتون بخیر. لینستی گراهام سناتور
ضد ایرانی به درک واصل شد. سناتور گراهام ఈవెన్ రాడికల్ ఆర్మీ గ్రూప్ అయిన ఐఆర్జీసీ కూడా ఈ లిండ్సీ గ్రామ్ మా టార్గెట్ లిస్ట్లో ఉండేవాడు, ఇప్పుడు ఇతను ఎలిమినేట్ అయిపోయాడు అంటూ ఒక క్రిప్టిక్ మెసేజ్ని కూడా సెండ్ చేశారు. అంటే ఇతన్ని చంపింది మేమే అన్నట్టుగా కన్ఫర్మ్గా చెప్పలేదు, బట్ ఒక హింట్ని ఇస్తూ ఒక లెగో వీడియోని రిలీజ్ చేశారు. ఒకవైపు ఇరాన్ ఈ లిండ్సీ గ్రామ్ని ఎలిమినేట్ చేసి ఉండొచ్చు అనే థియరీ ఉంది, కానీ ఇంకోవైపు లేదు, ఈ పని చేసింది రష్యా అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రష్యా లిండ్సీ గ్రామ్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తుంది అంటే యూక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లో ట్రంప్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు అతను ఈ యుద్ధాన్ని ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ ప్రతిసారి యూక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ దానికి ఒప్పుకునేవాడు కాదు. ఆ టైంలో ట్రంప్ యూక్రెయిన్కి అసలు ఎటువంటి సపోర్ట్ ఇవ్వను అని డిసైడ్ అయ్యాడు. కానీ యూక్రెయిన్కి అమెరికా సపోర్ట్ చేయాలి, అది భవిష్యత్తులో అమెరికాకు బెనిఫిట్ ఇస్తుంది అంటూ ట్రంప్ను ఒప్పించిన వ్యక్తి ఈ లిండ్సీ గ్రామ్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రష్యా దగ్గర యుద్ధం చేయడానికి డబ్బు ఎక్కువగా వచ్చేది ఆయిల్ నుంచి, అండ్ రష్యా నుంచి ఆయిల్ ఎక్కువగా కొనేది మన ఇండియా, చైనా అండ్ బ్రెజిల్. అందుకే ఇతను రీసెంట్గా ఒక కొత్త టారిఫ్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇతని ప్రకారం ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారో వాళ్ళపైన 500% టారిఫ్ వేయాలి. ఇతను చనిపోయే ఒక రోజు ముందు కూడా అదే విషయాన్ని యూక్రెయిన్ విజిట్లో యూక్రెయిన్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ముందు నిలబడి వెరీ సూన్ ట్రంప్తో కలిసి నేను ఇండియా, బ్రెజిల్ అండ్ చైనా అలాగే ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారో వాళ్ళపైన 500% టారిఫ్ వేయిస్తాను అని ఆ ప్రొసీజర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అని చెప్పాడు. నిజం చెప్తున్నాను, ఇతను బతికి ఉంటే మన ఇండియాకు చాలా ప్రాబ్లం అయ్యేది. ట్రంప్ మన పైన 20%, 30% టారిఫ్ వేస్తేనే మన దేశ ట్రేడ్ చాలా ఎఫెక్ట్ అయింది. అలాంటిది ఇతను డైరెక్ట్గా 500% టారిఫ్ వేసే పాలసీ తీసుకొస్తున్నాడు. అది మన గ్లోబల్ ట్రేడ్ని చాలా ఇంపాక్ట్ చేసేది. మనకన్నా ఎక్కువగా ఇది రష్యాకు చాలా పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేది. అందుకే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏమిటంటే ఈ లిండ్సీ గ్రామ్ని ఎలిమినేట్ చేసింది ఇరాన్ కాదు, రష్యా అని. ఇక్కడ ఇంకో కోయిన్సిడెంట్ ఏమిటంటే ఈ లిండ్సీ గ్రామ్ యూక్రెయిన్కి వెళ్ళి ఏ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ముందు నిలబడి మీడియాతో మాట్లాడాడో నెక్స్ట్ డే ఆ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పైన రష్యా బాంబులు వేసి దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. రష్యానే ఇతన్ని చంపింది అని చెప్పడానికి ఇంకో రీజన్ ఏమిటంటే పుతిన్ ప్రభుత్వం తమకు అగెన్స్ట్గా మాట్లాడే ఎవరినైనా సరే ఎలిమినేట్ చేయడానికి పాయిజన్ని యూజ్ చేస్తుంది. రష్యా ఈ పాయిజన్ టెక్నాలజీ విషయంలో ఎంతో అడ్వాన్స్గా ఉంది. అంటే వీళ్ళు ఉపయోగించే పాయిజన్ వెంటనే పనిచేయదు, అది ఒక వ్యక్తి బాడీలోకి ఇంజెక్ట్ చేశాక, ఇంజెక్ట్ అంటే ఆల్కహాల్, జ్యూస్, వాటర్లో కలిపి తెలియకుండా తాగిస్తారు, ఆరెల్స్ చిన్న ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి ఎక్కించేస్తారు. ఈ పాయిజన్ వెంటనే పనిచేయదు, 1-2 రోజుల తర్వాత యాక్టివేట్ అయి అప్పుడు ఆ వ్యక్తిని అంతం చేస్తుంది. దీని ద్వారా అతనిపైన విషప్రయోగం ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు అనేది ఎవరికీ అర్థం కాదు. అండ్ పోస్ట్ మార్టంలో కూడా ఈ విషప్రయోగం జరిగింది అనే విషయం తెలిసే ఛాన్స్ లేదు. అలాంటి పాయిజన్ని ఇంతకుముందు రష్యా అనేక మంది పైన ఉపయోగించింది కూడా. ఇక మన ఇండియా విషయానికి వస్తే ఇతను చనిపోవడం మన ఇండియాకు బెనిఫిటా అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఎస్, ఇతను ఉంటే వెరీ సూన్ మన ఇండియా పైన ట్రంప్ 500% టారిఫ్ వేసేవాడు, దాని ద్వారా మన ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ అది మన దేశ ఎకానమీని పెద్దగా ఇంపాక్ట్ చేయదు, ఎందుకంటే మన ఇండియా ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ని ఇచ్చింది. అదేంటంటే అమెరికాతో బ్యాడ్ డీల్ చేసే బదులు ఎటువంటి డీల్ చేయకపోవడం బెటర్ అని. నో డీల్ ఈజ్ బెటర్ దెన్ బ్యాడ్ డీల్ అనే పాలసీని మనం ఫాలో అవుతున్నాము. అంటే వీళ్ళు మన పైన 500% టారిఫ్ వేసినా మనం పెద్దగా పట్టించుకునే వాళ్ళము కాదు, కానీ అది మన ఎకానమీని ఎంతో అంత ఎఫెక్ట్ చేసేది, భారీ లెవెల్లో అయితే అస్సలు కాదు. కానీ ఇలాంటి టైంలో ఇండియా పైన 500% టారిఫ్ పడుతుంది అనే సమయంలో ఆ పాలసీ తీసుకువచ్చే మనిషి ఎలిమినేట్ అవ్వడం ఒక రకంగా మనకు కాస్త బెనిఫిట్. కానీ దాన్ని మనం ఆ విధంగా చూడకూడదు, ఎందుకంటే ఇతను అమెరికా ఇంట్రెస్ట్ ప్రకారం పనిచేస్తున్నాడు కాబట్టి అమెరికా వాళ్ళకి ఇతను ఒక హీరో. అతని ఆత్మకి శాంతి కలగాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక నేను మీకు స్టార్టింగ్లో న్యూక్లియర్ వార్, వరల్డ్ వార్ 3 జరగబోతుంది, అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అని ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు ట్రంప్ అనుకునేది ఏమిటంటే మోసాద్ చెప్పినట్టు ఇరాన్ నన్ను టార్గెట్ చేసింది, కానీ అమెరికా ప్రెసిడెంట్ అయినా నన్ను ఎలిమినేట్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే నా క్లోజ్ ఫ్రెండ్ అయిన లిండ్సీ గ్రామ్ని ఇరాన్ ఎలిమినేట్ చేసింది అనుకుంటున్నాడు. మరి ఈ విషయం కన్ఫర్మ్ అయిందా అంటే నో, దీనిపైన ప్రజెంట్ FBI ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఒకవేళ ఇతని చావు వెనకాల ఇరాన్ ఉంది అని తెలిస్తే మాత్రం ట్రంప్ ఇరాన్ని అస్సలు వదిలిపెట్టాడు.
ఆల్రెడీ అమెరికా ఇరాన్ పైన హెవీగా బాంబింగ్ చేస్తుంది. అండ్ ఇజ్రాయిల్ ఒక అతిపెద్ద అటాక్, థర్డ్ వేవ్ ఆఫ్ అటాక్ని ఇరాన్ పైన ప్లాన్ చేస్తుంది. ఇజ్రాయెల్ అటాక్ ఏ లెవెల్లో ఉంటుందో మీకు తెలుసు. మొత్తంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా రెండూ కలిసి రాబోయే 1-2 రోజుల్లో ఇరాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయబోతున్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, రష్యా నుంచి నిన్న ఒక డూమ్స్డే ప్లేన్ అంటే ఒక దేశం పైన ఏదైనా పెద్ద అటాక్ ఆర్ న్యూక్లియర్ అటాక్ జరిగినప్పుడు ఆ దేశంలోని ఇంపార్టెంట్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ని కాపాడడానికి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రెసిడెంట్ ఆ విమానంలో కూర్చొని మిలిటరీ మొత్తానికి కమాండ్స్ ఇవ్వచ్చు, ఆ దేశం మొత్తాన్ని రన్ చేయవచ్చు. ఒక రకంగా ఇది ఒక ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ లాంటిది. అయితే రష్యా తమ డూమ్స్డే విమానాన్ని ఇరాన్కి పంపింది. ఎందుకు పంపింది అంటే, ఇరాన్ పైన అతిపెద్ద దాడి జరగబోతుంది అని రష్యాకు ముందే తెలుసు. సో ఆ దాడి నుంచి ఇరాన్ టాప్ లీడర్స్ని కాపాడేందుకు ఈ విమానం రష్యా నుంచి బయలుదేరి నిన్న ఇరాన్లో ల్యాండ్ అయింది. ఈ విమానం గాల్లో ఎగిరింది అంటే ఏదో అతిపెద్ద ప్రమాదం రాబోతుంది అని అర్థం. దీంతో పాటు రీసెంట్గా చైనా రష్యాకు వార్నింగ్ ఇచ్చింది. ఏమనో తెలుసా? యూక్రెయిన్ వరుసగా రష్యా పైన డ్రోన్స్తో దాడులు చేస్తుంది. రష్యా యూక్రెయిన్ యుద్ధంలో యూక్రెయిన్ డ్రోన్స్ని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేయాలి, అడ్వాన్స్ డ్రోన్స్ని ఉపయోగించి శత్రువుల పైన, ఎస్పెషల్లీ రష్యా పైన ఎలాంటి దాడి చేయాలో అందులో మాస్టర్ అయింది. ఇప్పుడు రష్యాలో ఉన్న సాధారణ ప్రజలు, మిలిటరీ కూడా యూక్రెయిన్ ఉపయోగించే డ్రోన్స్కి భయపడుతున్నారు. ఎందుకంటే ఏ డ్రోన్ ఎప్పుడు ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి. అండ్ రీసెంట్గానే యూక్రెయిన్ రష్యా పైన భారీ లెవెల్లో డ్రోన్ అటాక్ని చేసింది. అందుకే ఇప్పుడు పుతిన్ యూక్రెయిన్ని పనిష్ చేయడానికి న్యూక్లియర్ వెపన్ని యూజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆల్రెడీ ఇలాంటి డిస్కషన్ రష్యాలో స్టార్ట్ అయింది కూడా. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే చైనా పుతిన్కి ఫోన్ చేసి, మీరు ఏం ఆలోచిస్తున్నారో మాకు అర్థమైంది, కానీ దయచేసి యూక్రెయిన్ పైన న్యూక్లియర్ బాంబులు వేయకండి, అలా వేస్తే మేము మీకు సపోర్ట్ చేయడం కంప్లీట్గా ఆపేస్తాము అని క్లియర్గా చెప్పింది. రష్యా న్యూక్లియర్ బాంబు వేయడానికి సీరియస్గా ఉందా అంటే ఎస్. రష్యాలోని జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏమిటంటే, అమెరికా న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగించి జపాన్తో యుద్ధాన్ని పర్మనెంట్గా క్లోజ్ చేసింది. అమెరికా అలా చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు? మేము యూక్రెయిన్ని పర్మనెంట్గా న్యూట్రలైజ్ చేయడానికి న్యూక్లియర్ వెపన్స్ని ఎందుకు వాడకూడదు అనే వాదన, డిస్కషన్ రష్యాలో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకవైపు రష్యా యూక్రెయిన్ పైన న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయాలి అనే ఆలోచనలో ఉంది. మరోవైపు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన హెవీ బాంబింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈసారి ఇరాన్ లొంగకపోతే ఆ ప్రాంతంలో న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు పరిస్థితులను గమనిస్తే ఒక అతిపెద్ద యుద్ధం చాలా దగ్గరలో ఉంది అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు లిండ్సీ గ్రామ్ హత్య ఇన్వెస్టిగేషన్లో అతనిది సాధారణ మరణం కాదు, హత్య అని తెలిస్తే మాత్రం పరిస్థితులు మరింత వరస్ట్గా మారుతాయి. ఈ హోల్ సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? రష్యా, యూక్రెయిన్, అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఈ దేశాల మధ్య జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఒక అతిపెద్ద యుద్ధం రాబోతుంది అనిపిస్తుందా లేదా? ఎటువంటి కారణం లేకుండా రష్యా డూమ్స్డే ప్లేన్ని ఇరాన్కి ఎందుకు పంపినట్టు? అండ్ మేజర్ క్వశ్చన్, ఈ లిండ్సీ గ్రామ్ది సాధారణ మరణమా లేదా ఇతన్ని ఎవరైనా హత్య చేశారా? హత్య చేసుంటే ఎవరు చేశారు? రష్యానా, ఇరానా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.